చేసిన ద్రోహం చాలదా ధర్మాన, మరలా విభజన. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా ఈ వీడియోని, అందులోనూ ఆంధ్ర వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడాలి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి. ఈ మనిషి సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు, ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కూడా చేశారు, మంత్రిగా చేశారు, అనేక పదవులు అనుభవించారు. ఏం తక్కువ వయసు కాదుగా, ఏం యంగ్స్టార్ కాదుగా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఏం కాదు, సీనియర్ మోస్ట్ నాయకుడే ఉత్తరాంధ్రకి సంబంధించి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈయన మాట్లాడతారు, అవి విన్న తర్వాత మనం చూద్దాం ఏంటి అనేది. ఒక్క నిమిషం సౌండ్ కొంచెం పెంచుతాను. ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ డబ్బులు దగ్గర పెట్టుకుందాం, తీసుకెళ్ళి అమరావతిలో పెట్టుకున్నాం. ఇది ధర్మమైన అడుగుతున్నాం. ఏ డబ్బు అంతా అమరావతిలో పెడుతున్నారు? ఉత్తరాంధ్రకి సంబంధించిన డబ్బు కూడా తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారట. ఇది ఆయన చెప్పేది. అందుగురించేనా వీళ్ళు అమరావతికి వ్యతిరేకంగా ఉంది, డబ్బు తీసుకెళ్ళి అమరావతిలో పెట్టబడి వచ్చిద్దని 3 రాజధానులని అదని ఇదని అప్పుడేమో మద్దతు తెలిపి ఆ తర్వాత మార్చి 3 రాజధానులని, మళ్ళీ ఇప్పుడు అది కూడా కాదు మావిగన్. మరి మావిగన్ అంటే ఏంటి? అది ఎక్కడ పెడతారు డబ్బు? ఉత్తరాంధ్ర డబ్బులు ఏమి ఉండవు అప్పుడు అందులో. ఆంధ్ర డబ్బులు అంటే కోస్టల్లో, ఆ కోస్టల్లో ఉన్న పార్ట్, ఆ కోస్టల్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో వచ్చిన రెవెన్యూ మాత్రమే మావిగన్కి ఉపయోగిస్తారా? ధర్మాన ప్రసాదరావు గారు, మీరు సీనియర్ నాయకులు, పేరుకే సీనియర్ ఏమో, మరి మాటలు ఏంటి అలా ఉన్నాయి? ఇంకా విందాం, ఇంకా చాలా ఆణిముత్యాలు ఉన్నాయి ఇందులో. హైదరాబాద్లో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలినటువంటి నిధులకి ఖర్చు పెట్టడం వల్లే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమించడానికి దారితీస్తుంది. మా ప్రాంతం కాదు అది వాళ్ళు అన్నది. ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ మొత్తం వాళ్ళు అన్నది. అయితే ఆ పాపం ఎవరిది? మీది కాదా? అసలు విభజన సరిగ్గా చేశారా? ఎట్లా చేశారు? విభజన చేయొద్దు అని అంటలా. విభజన చేసేటప్పుడు అప్పులేమో ఆంధ్రాకి, మిగతావేమో లాభాలేమో తెలంగాణకు అన్నట్టుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారే కానీ హైదరాబాద్లో రెవెన్యూ జనరేట్ చేస్తుందంటే హైదరాబాద్లో 70% రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చింది? కంబైన్డ్ స్టేట్ నుంచి అప్పట్లో వచ్చింది. సో ఆ కంబైన్డ్ స్టేట్లో వచ్చిన రెవెన్యూని కూడా షేర్ చేయాలి కదా. రాష్ట్ర విభజన చేసినప్పుడు అప్పులు ఏ రకంగా చేశారో ఆ వచ్చే రెవెన్యూని కూడా ఆ రకంగా షేర్ చేసి 10 సంవత్సరాలు క్యాపిటల్ అనగానే నాట్ ఓన్లీ ప్లేస్, ఆ రెవెన్యూని కూడా షేర్ చేసి ఆంధ్రప్రదేశ్కి అర్ధాంతరంగా ఆదాయం లేకుండా చేశాము అని చెప్పేసి విభజన హామీల్లో పొందుపరచాల్సింది మీరు కదా. అప్పుడు ఏం చేశారు మీరు అసలు ముందు అధికారంలో ఉండి? ఈయనప్పుడు మంత్రిగా ఉన్నాడు. వీళ్ళు ఎంత ద్రోహం అంటే కాంగ్రెస్ వాళ్ళు మామూలుగా కాదు. నాట్ ఓన్లీ ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కావూరి సాంబశివరావు కావచ్చు, లగడపాటి రాజగోపాల్ కావచ్చు. లగడపాటి రాజగోపాల్ కాసేపు అటు ఇటు అన్నాడు కానీ, ఇంకా పనబాక లక్ష్మి, దగ్గువాడి పురంధరేశ్వరి, అప్పుడు కాంగ్రెస్ మంత్రి, కేంద్ర శాఖ మంత్రి, కేంద్ర మంత్రిగానే ఇట్లా చేశారు అప్పుడు. అవును, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఒక్కరైనా ఒక్కొక్కరు పళ్ళంరాజు, అలాగే శైలజనాథ్, ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ అనేక పదవుల్లో ఉంటూ ఎవరికి వాళ్ళు నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు నాకు అని చెప్పే స్వార్థపూరితంగా. అక్కడ మీకు తెలంగాణకి ఆంధ్రాకి ఉన్న డిఫరెన్స్ చూడండి. తెలంగాణలో బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు, టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, ప్రతి పార్టీ కూడా అందరూ ఒకటే మాట, మా తెలంగాణ మాకు కావాలని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం, ఇలాంటి నాయకులందరూ ఒకే పార్టీలో ఉండి రకరకాల గొంతులు. ఒకరేమో విభజన కావాలి అని, ఒకరేమో ఎలా విభజిస్తారు అని, ఒకరేమో అలా కాదు ఇంకొకలా చేయాలి అని, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు. మళ్ళీ వీళ్ళందరూ ఒకటే పార్టీ. అలా నాశనం చేసింది వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఏదో అడిగారు అందుకని ఎలా జరిగింది అని చెప్పి చెబుతున్నారు. అందులో మీ పాత్ర కూడా ఉంది. మీరు ఎందుకని మాట్లాడలేదనికప్పుడు ఆ రోజు అబ్బో అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీ హైకమాండ్ ఏం చేస్తే మేము ఇప్పుడు అక్కడ తలలోంచేస్తాం. ఇవాళ వచ్చేసి ఈ మాటలు మాట్లాడతారా? రాష్ట్ర విభజనల గురించి మళ్ళీ లేవనెత్తుతారా? అసలు చిచ్చు పెట్టాలనుకున్నది మీరు కనపడుతున్నట్టుంది. ఇప్పుడు
మనం ఎలా గెలిచేటట్లేము, ఇదిగో మన పార్టీ ప్రయాణిస్తున్న విధానంలో ఇలా ఉన్నాము కాబట్టి అట్టగానే 3 ముక్కలను చేస్తే మనం ఇక్కడే చేస్తాం అని చెప్పేసి అనుకుంటున్నారా? మళ్ళీ ఈవేళ కూడా అదే పని నేను చేయాలనుకుంటున్నాను, చేయాలనుకోవడం కాదు, చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చిన నివేదిక వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏం చెప్తుంది ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఓకే అనుకుందాం. మరి అప్పుడు గళం ఎత్తాలిగా మీరు, ప్రతిపక్ష పార్టీ మీరేగా. ఏం చేస్తున్నారు అప్పుడు? మీరు కూడా తానా అంటే తందానా అని సపోర్ట్ చేశారు బిల్లు పాస్ చేయడానికి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పేసి యూటర్న్లు తీసుకుంటారేంటి వీళ్ళు? ఈ ఇష్టం వచ్చినప్పుడు ఎటు కావాలని ఎటు పోవడం, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేయటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంటే ఎలా కనపడుతున్నారు మీకు అసలు? మీరు సీనియర్ మోస్ట్ నాయకులు అది ఇది అని చెప్పేసి అంటారు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారంటే మీరు అప్పుడు ఎందుకు ఉన్నారు? మరి మీరేం మాట్లాడుతున్నారు? వెనకబడిన ప్రాంతం ఇప్పుడు ఏమైనా మాట్లాడిందే కదా. ఏం చేస్తున్నాడు అయినా? దశాబ్దాల కాలం నుంచి ఆ ప్రాంతంలో ఉన్నాడుగా. మరి ఆ ప్రాంతం ఎందుకు వెనకబడిందని చెప్పేసి ఎప్పుడైనా సరే ఆ ప్రజలకు అవేర్నెస్ కల్పించడం, మరి డెవలప్ చేయాలంటే ఏం చేయాలనే ప్రతిపాదనలు ఎప్పుడైనా ప్రభుత్వానికి సమర్పించాడా? ఈయన సోదరుడు ఏ రోజైనా ఈయనతో పాటు ఈయన సహచరులో ఉంటారు కదా, బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ పెద్ద పెద్ద తలకాయలే, రాజకీయంగా వద్దండులే. మా ప్రాంతం వెనకబడింది, మా ప్రాంతం వెనకబడింది అంటే ప్రాంతం వెనకబడాల. మీలాంటి వాళ్ళ వల్ల ప్రాంతం వెనక్కి నెట్టివేయబడింది. ఆ పార్టీ ఈ పార్టీ కదా, ఏ పార్టీ వాళ్ళైనా సరే మాట్లాడితే వెనకబడింది అని చెప్పేసి మీరే వెనక్కి నెట్టేస్తున్నారు. శ్రీకాకుళం ప్రజలు ఎంత చైతన్యవంతులంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసు, టైం వాల్యూ తెలుసు, కష్టం విలువ తెలుసు. అటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు ఎలా ఉన్నారు అసలు? మీరు మళ్ళీ వెనకబడిన ప్రాంతం అసలు మీరేం చేస్తున్నారు? వెనకబడిన ప్రాంతం అంటే మీలాంటి వాళ్ళు పెట్టుకోవడం, మీలాంటి వాళ్ళని నాయకులుగా ఎన్నుకోవడం వల్లే ఆ ప్రాంతం అంతా కూడా వెనకబడిపోయింది. అలాగే మన్యం రాయలసీమ ప్రాంతాల తాలూకా అభిప్రాయాలకి భిన్నంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని ప్రాంతాలకు సంపద అనేది చేయాలన్నటువంటి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు డబ్బంతా చివరి దశలో ఇంత అనుభవం కలిగినటువంటి మీరు చివరి దశలో ఇంత అనుభవం కలిగినటువంటి మీరు, మీ వయసు ఎంత? మీరేమన్నా ఎర్లీ స్టేజ్లో ఉండారా? మీకు అనుభవం ఉంది, మీకు వయసు ఉంది. వాటి గురించి కాదు మనం మాట్లాడాల్సింది. సరిగ్గా సహేతుకంగా దేన్ని విమర్శించాలో దాన్ని విమర్శించాలి. మీరేం చేశారు అసలు? ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీలో 2009 నుంచి 14 మధ్య ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఆ ద్రోహానికి ప్రతిఫలంగానే ఇవాళకి ఒక్కరంటే ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లేక కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చారు. వీళ్ళ వల్లే అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు హైకమాండ్కి వివరించలేకపోయారు. సోనియా గాంధీ అలా కాదమ్మా, ఇలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా వాళ్ళ అభిష్టానం వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు, మనం తీసుకుంటుంది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది అని ఒక్కడన్నా గళం విప్పారా? అంత దమ్ముందా అక్కడ? అలాంటిదే ఉండదు. ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఏదో మళ్ళీ ఈరోజు ఏదో ప్రమాదం పొంచి ఉంది, ఇంకొక రాష్ట్రం వాళ్ళకి డిమాండ్, అది ఏదో ప్రమాదం పొంచి ఉంది. ఎవరి వల్ల ఉంది? మీలాంటి వాళ్ళ మాటల వల్ల, మీలాంటి వాళ్ళ వ్యాఖ్యల వల్ల, మీలాంటి వాళ్ళ రెచ్చగొడటం వల్ల. ఇంకా చూద్దాం ఫినిషింగ్లో ఏమన్నారు. తర్వాత చేస్తారు. ఇక్కడ నుంచి మీరు పొందినటువంటి స్లోగన్ అయినా ఆ ప్రాంతంలో రోజు రాదని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు పొండి అని చెప్పేసి ఇప్పుడు అమరావతి ప్రాంత ప్రజలు అంటారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? పైకి సీనియరు, వయసు ఉంది, మాట్లాడేటప్పుడు ప్రజల మనోభావాలు తెలుగు వాళ్ళందరూ ఒకటే. సరే ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. ఏది? మా తెలంగాణ అని కానీ, జై ఆంధ్ర మూమెంట్ కానీ అవి ఉన్నాయి, అయిపోయినాయి. తెలంగాణ విడిపోయింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉంది. ఉత్తరాంధ్ర సపరేట్ అని చెప్పేసి ఎప్పుడు ఎక్కడా లేదు. మీరు తీసుకొచ్చారు ఇప్పుడు కొత్తగా. ఇక వీళ్ళకి ఆయుధాలన్నీ అయిపోయినాయి, చివరికి ఏం చేయాలో తెలియట్లా. సరే మా ప్రాంతం కదా అని చెప్పేసి విడగొట్టి చూడండి, అడగండి. మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అనండి, రాష్ట్రం విడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఇప్పుడు ఎట్లా వచ్చాడు కదా శ్రీకాకుళం, వెళ్ళండి వెళ్ళి అక్కడ మాట్లాడండి, ఏం చెప్తారో చూస్తారు.
మామూలుగా కాదు, అసలు ఉత్తరాంధ్రలో కనపడనీరు ప్రజలు ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే. అటువంటి చైతన్యవంతులు ఉన్న చోట మాట్లాడితే రేపు డిమాండ్ వచ్చేస్తుంది. డిమాండ్ ఎందుకు వచ్చినప్పుడు మీరు చేసిన పనుల వల్ల. ప్రతి పొలిటీషియన్ అంతే, రాజకీయం రాజకీయం రాజకీయం. రాష్ట్రం అభివృద్ధి ఏముండదు. 3 రాజధానులు అని చెప్పి ఊరేగారుగా ఏం చేశారు మరి? రాయలసీమ ప్రాంత ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా అయితే ఎందుకు గెలిపించారు వాళ్ళు కూటమిని? ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గూగుల్ డేటాబేస్ సెంటర్ ఎక్కడ ప్లాన్ చేశారు? వైజాగ్ కదా. ఎన్ని పెట్టుబడి సంస్థలు అక్కడికి రాబోతున్నాయి. స్టీల్ ప్లాంట్ అనకాపల్లి ప్రాంతానికి, ఆర్సిఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్, అది ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించింది కదా. అలాగే రాయలసీమలో, ఇదే రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, అలాగే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి సజ్జల జిందాల్ స్టీల్ ప్లాంట్, అవి మరి అక్కడ దేనికి? అక్కడ కూడా అభివృద్ధి కావాలనే కదా. అలా చేస్తూ ఉంటే పట్టిసీమ ద్వారా నీళ్లు అందించడం కావచ్చు, రేపు పోలవరం పూర్తయితే అటు ఆ కరువు ప్రాంతాలన్నీ కూడా సాగునీరు తాగునీరు ఇబ్బంది లేకుండా అవుతుందని కావచ్చు. ఎందుకని? రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కాదా? మీరు ఏ రోజైనా పోలవరానికి సంబంధించి కానీ, పట్టిసీమకు సంబంధించింది కానీ, అసలు శాంతం ఆ అన్నమయ్య ప్రాజెక్టులో అక్కడ డ్యామ్ కొట్టుకుపోతేనే పట్టించుకున్న నాదుడు లేడు అక్కడ మీరు అధికారంలో ఉండగా. ఏది రాయలసీమకు సంబంధించి. మళ్ళీ రాయలసీమ డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా, మరి రాజకీయంగా మరి మీకు చివరి దశ ఉందో ఎట్లా ఉందో తెలియదు, కానీ మీరైనా కొంచెం జాగ్రత్తగా మాట్లాడి ప్రజలందరూ కలిసి ఉండాలి అనే తరహాలో మాట్లాడాలి. కానీ రెచ్చగొట్టి తరహాలో మాట్లాడితే చివరికి తెలుసు కదా, అంతకుముందు కాంగ్రెస్కి ఏ పరిస్థితి పట్టిందో. ఇలాంటి మాటలు మాట్లాడితే అదే పరిస్థితి అయితే ఎవరు మాట్లాడితే ఆ పార్టీకి ఇట్లాంటి అనుభవాలు ఎదురవుతాయి అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడతాం. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.